హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, వెన్నని కరగబెట్టేటప్పుడు మీకు వీడియో చూపిస్తాను అని. సో ఇప్పుడు వెన్న అయితే కరగబెడుతున్నానండి. ఒక బాండలు తీసుకుని దాంట్లో వెన్నపూస వేసేసి స్టవ్ని సిమ్లో పెట్టేస్తే చాలా నీట్గా అది బాగా మెల్ట్ అయిపోతుందండి. అడగంటదు, చాలా బాగా వస్తుందండి. సో మీకు డౌట్ రావచ్చు ఏంటి ఎల్లో కలర్లో ఉంది అని. సో మేము పోపించుకునే పాలు ఆవు పాలు కదండి, సో అది ఆవు నెయ్యి అండి, అందుకని ఆ కలర్లో ఉంది. ఆవు నెయ్యి చాలా బలం కదండి, పిల్లలకి బలము, అలాగే దేవుడికి కూడా చాలా ఇష్టం కదండి. ఆవు నెయ్యితో పెడితే చాలా మంచిది కదండి. సో అందుకని నేను ఆవు నెయ్యి ఎక్కువ ఇంట్లో ఉంటుందండి మాకు. నేనైతే బయట కొనేది చాలా తక్కువ అండి. నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు మాత్రం నాకు ఇష్టం అండి, బర్రె నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం. సో నేను బర్రె నెయ్యి తెచ్చుకుంటాను. అదంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా దించే ముందు నెయ్యి ప్రిపేర్ అయిపోతుంది కదా, దాన్ని దించే ముందు ఒక ఉప్పు కళ్ళు అంటారు కదండి, ఉప్పు కళ్ళు, ఒక యాలుక్కాయ, ఒక లవంగం వేస్తానండి నేను. సో తమలపాకు కూడా వేస్తారు, నా దగ్గర ప్రజెంట్ అయితే తమలపాకు లేదండి, సో అందుకని నేను తమలపాకు వేయలేదు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.